హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు డిసెంబర్ 1వ తేదీనే జమ అయ్యే జిల్లాలు మరియు ట్రెజరీల లిస్ట్ గురించి వీడియోలో తెలుసుకుందాము. అలాగే ప్రజెంట్ బిల్లుల స్టేటస్ గురించి కూడా చూసేద్దాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక. నవంబర్ 2025 నెల జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల తాజా సమాచారము. సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు శాలరీ బిల్స్ అనేవి నవంబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 27వ తేదీ మధ్యన అంటే నిన్నటి వరకు ఉద్యోగులకు సంబంధించి జీతాలు, పెన్షన్‌లకు సంబంధించిన పెన్షన్ బిల్లులన్నీ కూడా సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు తమ డీడీఓలు అప్‌లోడ్ చేయడం అయితే ప్రాసెస్ ముగిసిందనమాట. ఇది యాక్చువల్‌గా టైమ్ బౌండ్ ప్రాసెస్. 16వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలోనే చేయాల్సి ఉంటుంది కాబట్టి సో, అందరూ డీడీఓలు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారనమాట. సో, ఈరోజు అప్డేట్ ఏంటంటే, ఈరోజు పెన్షనర్లకి పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల పే స్లిప్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. సో, పెన్షనర్స్‌కి ఈ రోజు నుంచి పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి కాబట్టి కంపల్సరీగా డౌన్‌లోడ్ చేసుకోండి. జీతాలు మరియు పే స్లిప్ జనరేషన్ ఈ నెలకు సంబంధించి పే స్లిప్స్, బిల్ నంబర్స్ జనరేట్ కావడం ప్రారంభమైంది. చాలామందికి ఉద్యోగ పెన్షనర్స్‌కి వారి యొక్క పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి యొక్క పే స్లిప్స్‌ని నిధి యాప్‌లోను మరియు నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్ పోర్టల్‌లో మాత్రమే వారి యొక్క పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఎప్పట్లాగే 1వ తేదీన జీతాలు రావటానికి ప్రభుత్వము ఏర్పాట్లయితే చేసిందనమాట. ఇక పే స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఉద్యోగులైనా, పెన్షనర్స్ అయినా నిధి అని టైప్ చేయండి. నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్ కనిపిస్తుంది. సో, ఈ వెబ్‌సైట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్‌తో సైన్ ఇన్ అవ్వండి. పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్‌తో మళ్ళీ రీసెట్ చేసుకోండి. ఇక్కడ ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ యువర్ మంత్ అండ్ ఇయర్ అని ఉంటుంది. అక్కడ కిందనే మనకు రీసెంట్ పే డీటెయిల్స్ అని ఉంటుంది. నవంబర్ 2025 అని చెప్పేసి ఇక్కడ మంత్ దగ్గర మనము వ్యూ పే స్లిప్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు పే స్లిప్ అనేది ఓపెన్ అవుతుంది. సో, సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో తనకి పెన్షనర్లు తమ పే స్లిప్స్‌ను నవంబర్ 28వ తేదీన అంటే ఈ రోజు నుంచి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మరి ఈ విధంగా పే స్లిప్ అనేది మనకు డౌన్‌లోడ్ కావడం జరుగుతుంది ఉద్యోగులకి, పెన్షనర్స్‌కి. ప్రతి ఒక్కరు కూడా పే స్లిప్ అనేది విధిగా డౌన్‌లోడ్ చేసుకోవాలండి ప్రతి నెల కూడా. ఎందుకంటే డిడక్షన్స్ పరిశీలన కోసం. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ కూడా తమ పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అందులోని వివరాలు ముఖ్యంగా జీతభత్యాలు మరియు డిడక్షన్స్ క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఏమైనా వ్యత్యాసాలు గానీ, సందేహాలు గానీ ఉన్నట్లయితే సంబంధిత డీడీఓ లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లగలరు. జీతాల బిల్లుల ప్రస్తుత పరిస్థితి. సో, ప్రస్తుతం జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో ఉన్నాయి. సో, అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే కొవ్వూరు, నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్టు, ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్, నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మడకశిర యానిమల్ హస్బెండరీ కర్నూలు, అలాగే ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం ట్రెజరీ పరిధిలో బిల్లులు అయితే అప్రూవల్ అయితే అవుతున్నాయి. అంటే బిల్లులు ఎస్టీఓ గారి దగ్గర ఫైనల్ అప్రూవల్ అయితే పొందాయన్నమాట. అంటే ఈ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి ప్రస్తుతము. సో, బిల్ అప్రూవల్ అయిందంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ వరకు వెళ్ళినట్టు.
పూర్తి స్థాయిలో అప్రూవల్ అయింది అంటే. మరి పూర్తి స్థాయిలో ఎప్పుడు జమ అవుతుందంటే, రాష్ట్ర ప్రభుత్వము ఆర్‌బీఐకి డబ్బులనేది పంపినప్పుడు, అవి తదుపరి స్టేజ్ అయినటువంటి కుబేరు మరియు బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ తర్వాత పూర్తి స్థాయిలో మన యొక్క జీతాలు మరియు పెన్షన్స్ జమ అవుతాయి. ఇంకా ఎస్‌టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లె, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్‌టీఓ పరిధిలో బిల్లులు అయితే చెక్ చేయడం జరిగింది. సో, వాటిలో మనకు చాలా వరకు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉండగా, సో, దాదాపు ఒక 30% బిల్‌లన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి వెళ్ళినట్టుగా సమాచారము. ఇంకా ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో అవి మనకు ఈ రోజు నుంచి రేపటి లోపల వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కెళ్ళే అవకాశం అయితే ఉంది. టోటల్‌గా 30వ తేదీ ఈవినింగ్ వరకు ఏవైతే బిల్లులు కుబేర్‌కెళ్తాయో, ఆ బిల్లులు 1 తేదీనే డిసెంబర్ 1 తేదీనే జమ అవుతాయి. ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. సో, కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల విడుదల కోసం వేచి ఉంది అనే దశలో ఉన్నాయి. అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ, ప్రభుత్వం నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయి. బిల్ నాట్ అప్రూవల్ కొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ అంటే ఇంకా బిల్లు ఆమోదించబడలేదు అనే దశలోనే ఉన్నాయి. సంబంధిత ట్రెజరీ ఏపీఓ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెసింగ్‌లోనే ఉన్నాయి అని అర్థము. ఆమోదం అంచనా. ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో ఆ దశలోనున్న బిల్లులు కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది ఆ తర్వాత దశ అయినటువంటి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయనైతే ఆశిస్తున్నాము. 1 తేదీనే జమ కానున్నటువంటి జీతాలు డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ముందుగా పోలీస్ శాఖ. సో, ప్రియారిటీ ప్రకారంగా జీతాలైతే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్‌మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. 1 తేదీ నుంచి జమ కానున్న పెన్షన్స్. సో, పెన్షన్స్ కూడా 1 తేదీ నుంచే జమ అవుతాయి. మిగిలిన డిపార్ట్‌మెంట్ వారికి 1 తేదీ పైన జీతాలైతే జమ కానున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్‌ను మరియు జీతాల బిల్లుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది. సో, బిల్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఉద్యోగులకి మాత్రమే బిల్ నంబర్ అందుబాటులో ఉంటుంది. పెన్షనర్స్‌కి బిల్ నంబర్ ఉండదు కాబట్టి వాళ్ళు స్టేటస్ చెక్ చేసుకోవడానికి కొద్దిగా ఈజీగా ఉండదు కాబట్టి సో, బిల్లులో కదలికను బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు మరియు ట్రెజరీల లిస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో, డీటీఓ శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యల్లమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, పశ్చిమ గోదావరి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ. సో, పెనుగొండ పేరునైతే మార్చారండి. సో, ఈ యొక్క మార్పు చెందిన పేరనేది మనకు జనవరి నుండి అప్లికబుల్ వస్తుంది. ఎందుకంటే పెనుగొండ అనేది 2 చోట్ల ఉంది కాబట్టి ఇట్లా మనకు అనంతపురం డిస్ట్రిక్ట్‌లో ఒక పెనుగొండ ఉంది. సో, దాని పేరేం మార్చలేదు గానీ, మనకు ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెనుగొండ పేరు మార్పయితే జరిగింది. సో, మనము ఈ ఈ యొక్క జిల్లాలు స్వరూపాలు వీడియోలయితే చెప్పుకోవడం జరిగిందనమాట. సో, ఆ వీడియో కూడా మన ఛానెల్‌లో ఉంది చూసేయండి. ఇక కోహినూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, నిరసనపేట, మైలవరం, పామూరు, మువ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనంతపురం జిల్లాకు వచ్చినటువంటి ఈ యొక్క పెనుగొండలో ఎటువంటి మార్పు లేదనమాట పేరులో. ఇక గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కల్యాణ్‌దుర్గ్, కంబదూర్, కనికేల్, కొత్త చెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం,
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపత్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కంభం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రావూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, దోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం. ఈ యొక్క సిద్ధవటంని అన్నమయ్య జిల్లాకైతే బదిలీ చేశారనమాట. కానీ అక్కడ లోకల్సు ఒప్పుకోలేదనమాట. సో, మనకు చాలా దూరం అవుతుంది. అన్నవరం జిల్లా అంటే సో, సిద్ధవటం నుంచి కడపకి కేవలం కొన్ని ఒక 15 కిలోమీటర్స్ లోపే ఉండొచ్చనమాట. సో, 15 కిలోమీటర్స్ ఉండొచ్చు. 20 లోపు ఉండొచ్చు. సో, ఇంత దగ్గరున్న కడపను వదిలేసి మాకు అన్నమయ్య జిల్లాలో అక్కడ చూసుకున్నట్లయితే డిస్టెన్స్ దాదాపు 70 కిలోమీటర్స్ అలా ఉండొచ్చనమాట. 80 కిలోమీటర్స్ కూడా. సో, కాబట్టి సిద్ధవటంని కడపలోనే ఉంచాలి అనైతే కూడా మన లోకల్స్ అయితే కోరడం జరిగింది. మరి ఏమైతుందో చూడాలి. ఇక మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పుంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి, తొట్టంబేడు, వాయల్పాడు, పలమనేరు, చిత్తూరు, పుత్తూరు, ఇబ్రహీంపట్నం ఈ యొక్క తదితర ఎస్టీఓ పరిధిలో బిల్లులన్నీ కూడా దాదాపుగా 1వ తేదీన జమ అయ్యేదానికి జీతాలు, పెన్షన్లు అవకాశం అయితే ఉంది. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.